నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాము. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మనకి వెన్నుముకలో మనకి డిస్క్‌లు అనేవి ఉంటాయన్నమాట. మనకి వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. ఈ వర్టిబ్రాస్ మధ్యలో మనకి డిస్క్ అనే మెత్తని పదార్థం అన్నది ఉంటదనమాట. దీనిలో వచ్చే తేడాల వలన మనకి వెన్నుముకలో వచ్చే సమస్యల వలన నొప్పిలాగా రావడం ఇవన్నిటిని మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. దీని యొక్క లక్షణాలు, మనం ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకుందాము. మనకి వెన్నెముకలో మనకి 32 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ 32 వర్టిబ్రాస్‌లో మనకి సర్వైకల్ రీజియన్‌లో చూసుకున్నట్టయితే C1 నుంచి C7 అనే 7 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత థొరాసిక్ రీజియన్ అన్నది ఉంటదనమాట. దీనిలో మనకి T1 నుంచి T12 అనే 12 వర్టిబ్రాలు అనేవి ఉంటాయి. దీంతో పాటు మనకి నడుము రీజియన్‌లో L1 నుంచి L5 వరకు 5 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. దీంతో సాక్రమ్, కాకిస్ అనే ఇలాగ మనకి వెన్నెముకలో భాగాలనేవి ఉంటాయన్నమాట. దీనిలో మనకి సర్వైకల్ రీజియన్‌లో ఉన్న 7 వర్టిబ్రాస్‌లో మనకి వర్టిబ్రాస్ మధ్యలో డిస్క్ అనే మెత్తటి పదార్థం అన్నది ఉంటుందన్నమాట. ఈ మెత్తటి పదార్థం వల్ల ఏమవుతుందంటే మనం ముందుకు వంగిన మన మూవ్‌మెంట్ అప్పుడు మనకి బోన్స్ మధ్యన సాఫ్ట్ మూవ్‌మెంట్ రావడం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. దీనికి రావడానికి ఇప్పుడు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఇది సరైన పోస్చర్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే మెడ మీద ఎక్కువ ఒత్తిడి పడేలాగా మనం ఎక్కువగా డెస్క్ జాబ్‌లు చేసే వాళ్ళలో కానీ, లేకపోతే ఎక్కువ ఏమన్నా తల మీద బరువులు పెట్టుకుని మోసే వాళ్ళలో కానీ, లేకపోతే సడన్ జర్కుల వల్ల, ప్రెషర్ వల్ల మనకేమవుతుందంటే ఈ వర్టిబ్రాస్‌లో ఉన్న డిస్క్ మీద ఒత్తిడి అన్నది పడుతూ ఉంటుందన్నమాట. దీంతో పాటు కొంతమందిలో మనం ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళలో, ఎక్కువ బరువులు పెట్టే వాళ్ళలో కూడా నెక్ మీద ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీంతో ఇది కాకుండా మనకింకా డిస్కులన్నవి అరుగుదల అయినప్పుడు అంటే ఆస్టియోఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా డిస్క్ హెర్నియేషన్స్ కానీ, ఇంకా డిస్క్ బల్జ్ అంటాము. ఇంకా స్లిప్ డిస్క్ అంటే ఆ అలైన్‌మెంట్‌లో మనకేమైనా మార్పులు రావడం వల్ల గానీ, కొంతవరకు మనకి వర్టిబ్రాస్ అనేవి ముందుకు, వెనక్కి కదలడం వల్ల కూడా మనకి స్పైనల్ కార్డ్‌లో ఉన్న మార్పుల వల్ల కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట. దీంతో పాటు కొంతమందిలో ఇది హెరిడిటరీగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకు కొంతవరకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. ఇది లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా మనకి మెడ భాగంలో నొప్పి అన్నది ఉంటుందనమాట. కొంతవరకు మెడ అన్నది లాగడము, కొంచెం తలకి కూడా ఈ నొప్పి అన్నది పై వరకు రావడము, చెవులెనక కూడా నొప్పి ఉండడము, తల బరువుగా ఉండడము. దీంతో పాటు ఏమవుతుందంటే ఈ నొప్పి అన్నది మనకి మెడ భాగంలో నుంచి చేతుల దాకా రావడం, భుజాలకి. ఇక్కడ మనకి చేతులు అన్నది తిమ్మిర్లులాగా ఉండడము, గ్రిప్ అన్నది సరిగ్గా లేకపోవడము. దీన్ని సర్వైకల్ రాడిక్యులోపతి అంటామనమాట. ఇట్లాగా లక్షణాలన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే మనకి స్పైనల్ కార్డ్ నుంచి స్పైనల్ నర్వ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది మనకి తల మెదడు నుంచి మనకి శరీర భాగం వరకు మొత్తం అంతటికి ఈ నర్వ్స్ అనేవి నర్వ్ సప్లై అనేది చేస్తా ఉంటదనమాట. మనకిప్పుడు ఈ డిస్క్‌లు అరగడం వల్ల గానీ, లేకపోతే మనకి డిస్క్ అన్నది బల్జ్ అయినప్పుడు అంటే సడన్ ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుందంటే మనకి వర్టిబ్రా మధ్యలో డిస్క్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది కదా! దాని మీద ప్రెషర్ పడినప్పుడు మధ్యలో మనకి డిస్క్ మధ్యలో మెత్తటి పదార్థం అనేది ఉంటది. న్యూక్లియస్ బల్బోసా అంటామనమాట. ఇదన్నది బయటకు వచ్చి మనకి వాపులాగా రావడం వల్ల ఏమవుతుందంటే స్పైనల్ నర్వ్స్ మీద మనకి ఒత్తిడి అన్నది పడుతుంటదనమాట. ఈ నరాల మీద ఎక్కడైతే ఒత్తిడి పడుతుందో అక్కడ మనకి ఈ సింప్టమ్స్ అన్నీ వస్తా ఉంటాయనమాట. ఈ నరాలు గుంజినట్టుగా ఉండడము, మనకి లాగినట్టుగా ఉండడం, తిమ్మిరి పట్టినట్టు ఉండడం, కొంతమందిలో చీమలు పాకినట్టు ఉండడము, ఎక్కువ తిమ్మిరి అనడం, బరువులు పట్టుకోలేకపోవడం, గ్రిప్ అన్నది లేకపోవడం, కొంతవరకు ఎక్కువ పని చేసినంగానే మెడంతా లాగినట్టు ఉండడము, ఇలాగన్నది సమస్యలన్నది వస్తూ ఉంటాయనమాట. దీనికి మనం ట్రీట్మెంట్ గురించి చూసుకున్నట్టయితే ఇది నొప్పి ఎప్పుడైతే మనకొచ్చిందో మనం కొంతవరకు నొప్పి బిళ్ళలు అంటే పెయిన్ కిల్లర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అలా కాకుండా మనం ఆ పెయిన్‌కి రెస్పెక్ట్ ఇచ్చి మనం బాడీ ఏదైనా పెయిన్ కంప్లెయింట్ చేసిందంటే దాంట్లో ఏమన్నా కొంతవరకు ప్రాబ్లమ్ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం సరైన పోస్చర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువగా మనం జర్నీస్ గానీ ఎక్కువ ఒత్తిడి పడేటట్టుంటే కొంతవరకు రెస్ట్ తీసుకుంటాం. న్యూట్రిషనల్‌గా మనము కొంత డెఫిషియన్సీస్ లేకుండా మనం ఫుడ్ అన్నది మంచిగా తీసుకుంటాం. దాంతో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కొంతవరకు మార్పు అన్నది చేసుకోవటం వల్ల మనం ఇనీషియల్‌గా ఈ సింప్టమ్స్ నుంచి మనం బయటపడొచ్చనమాట. అలా కాదు
మనకి ఈ సిమ్టమ్స్ అన్నవి ఇంకా రికర్ అవుతున్నాయి. మనకి మోర్ దాన్ 6 వీక్స్ నుంచి వస్తున్నాయి అని అన్నప్పుడు ఇది క్రానిక్ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. ఇలా క్రానిక్ కండిషన్స్‌లో మనం క్రానిక్‌గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే మనకి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడడం, ఇంకా ఈ ప్రాబ్లమ్ అనేది ఇంకా మనకి లంబార్ రీజియన్‌లో కూడా రావడం ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. ఇలా కాకుండా మనకి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి మెడినైన్ హోమియోపతిలో అన్నది దొరుకుతుంది. ఎలా అంటే మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి రూట్ కాజ్ ఏంది? మనకి ఎలాగా దేనివల్ల మనకి నొప్పి అన్నది వస్తున్నది? ఎక్కడెక్కడ మనకి పెయిన్ అన్నది వస్తుంది? దీని సింప్టమ్స్‌ని బట్టి ఇంకా దీంతో పాటు పేషెంట్ యొక్క శారీరక, మానసిక లక్షణాలు అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి కంప్లెయింట్స్ అనేవి పర్మనెంట్‌గా తగ్గిపోయేలాగా మనకి హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయండి. దీనిలో కొన్ని రకాల మెడిసిన్స్ చూసుకున్నట్టయితే మనకి కోనియం అన్నది ఉంటది, జెల్సీమియం అన్నది ఉంటది, ఇంకా కాల్మియా లాటిఫ్లోరియా అని ఉంటది. దీంతో పాటు కాల్కేరియా ఫాస్ అని, కాల్కేరియా ఫ్లోర్ అని, బ్రయోనియా అని, హైపరికం అని ఇట్లాగా మనకు మెడిసిన్స్ అనేవి చాలా ఉంటాయి. దీంట్లో మనం రోగి యొక్క మానసిక లక్షణాలను, ఇంకా రోగి ఇంకా వేరే ఏమైనా కంప్లెయింట్స్ ఉన్నాయా, ఆయన బాడీ సెన్సిటివిటీ బట్టి, ఆయన టెన్షన్స్ లెవెల్స్‌ని బట్టి మనం డోసేజ్, రిపిటీషన్స్ ఇవన్నీ కూడా బేస్ అయి ఉంటాయి. దీంతో పాటు మనకి మెడినైన్‌లో ఓన్లీ మెడిసిన్సే కాకుండా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మనం మజిల్ స్ట్రెంథెన్ కోసం ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా, ఆహార పరంగా కూడా మనకి సలహాలన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే డైట్ ఎటువంటి డైట్ తీసుకుంటే మనకి బెస్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. నర్వ్ స్ట్రెంత్ కోసం మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ కూడా గైడ్ చేస్తారు. దీంతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నది కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఇంకా మీకు ఫర్దర్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా మనకి మెడ నొప్పి, నడుము నొప్పి అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ గానీ, బ్యాక్ ఏక్ గానీ, ఇంకా స్పైన్‌కి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా అన్నిటికి కూడా మనకు మెడినైన్‌లో మంచి ట్రీట్మెంట్ అన్నది అవైలబుల్ ఉన్నది. మీకు ఇంకా ఫర్దర్‌గా ఎటువంటి సమస్యలున్నా ఒకసారి దగ్గరలోనే మెడినైన్ టీమ్‌ని సంప్రదించండి. థాంక్ యూ.